ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి నార్త్ సైడ్ మటన్ ఎక్ని పులావ్. ఈ మటన్ ఎక్ని పులావ్ని చక్కటి రుచితో అలాగే తక్కువ టైంలో ఎలాంటి మసాలాలను కూడా వాడకుండా చక్కటి రుచితో కుదిరేలాగా ఇంట్లో ఉండే వాళ్ళందరూ మెచ్చుకునేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. మరి మటన్ ఎక్ని పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఒక 3/4 kg వరకు బాస్మతి రైస్, 3/4 kg వరకు మటన్, అలాగే 3 టమాటోలు, అలాగే టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, స్పైసెస్ వచ్చి 2 స్టార్ అనేసా, చిన్న జావిత్రి, ఒక 5-6 యాలకులు, 5-6 లవంగాలు, అలాగే 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క ముక్క. ఇక్కడ దాల్చిన చెక్కని చిన్నగా పెంచి కూడా తీసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు, 2-3 బిర్యానీ ఆకులు, ఒక 10 వరకు మిరియాలు, చిన్న ఇంచ్ వరకు అల్లం ముక్క, 2 వెల్లుల్లిని ఇలా పూర్తిగా తీసుకోవాలి. 10 వరకు పచ్చిమిర్చి, ఒక 2-3 ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. మటన్ ఎక్ని పులావ్ తయారు చేయడానికి ముందుగా మనం తీసుకున్న రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకుందాం. రైస్ అనేది నానేలోపు మనం మటన్ ఎక్ని పులావ్కి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా మటన్ ఎక్ని పులావ్ తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా మటన్ ఉడికించుకోవడం కోసం కుక్కర్ని తీసుకోవాలి. ఇలా కుక్కర్ని తీసుకుని మనం తీసుకున్న మటన్ మొత్తాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కుక్కర్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను బోన్స్తో వాడుతున్నాను కదా ఫ్రెండ్స్, మీరు బోన్స్ లేకుండా ఓన్లీ బోన్లెస్ మటన్తో అయినా ఈ మటన్ ఎక్ని పులావ్ని తయారు చేసుకోవచ్చు. మటన్తోనే కాదు ఫ్రెండ్స్, చికెన్తో కూడా చికెన్ ఎక్ని పులావ్ని కూడా తయారు చేసుకోవచ్చు. అందరూ మటన్తోనే చేసుకోలేరు కాబట్టి చికెన్తో కూడా చేసుకోవచ్చు. ఇలా తీసుకుని మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ మటన్లోకి యాడ్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా మొత్తం యాడ్ చేసుకుందాం. ఇలా చక్కగా మనం ఇక్కడ ఇన్ని స్పైసెస్ని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇందులోకి జాజికాయ ఉంటుంది కదా, ఆ జాజికాయని కూడా వాడచ్చు సగం వరకు తీసుకుని. ఇలా మొత్తం స్పైసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని తొక్కలేవి తీయకుండా ఈ విధంగానే వేసుకోవాలి. ఇలా తర్వాత అల్లం ముక్కని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చక్కగా స్పైసెస్ అన్నీ తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్లుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, మనం తీసుకున్న 10 పచ్చిమిర్చిలోంచి 5 పచ్చిమిర్చిల్ని అలాగే కొన్ని ఉల్లిపాయల్ని కూడా ఇందులోకి తీసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా చూసుకుని ఉప్పుని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకున్న తర్వాత మొత్తం మనం తీసుకున్న స్పైసెస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ మునిగేలాగా నీళ్ళని తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న లోటాతో 1 లోటా వరకు నాకు బియ్యం వచ్చాయి ఫ్రెండ్స్, కాబట్టి నేను 1.5 లోటాల నీళ్ళను ఇందులోకి తీసుకుంటున్నాను. అంటే మనం తీసుకున్నవన్నీ మునిగేలాగా తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న ఈ నీళ్ళనే మనం ఎక్నిలాగా చేసుకుని అంటే ఎసరులాగా వాడుకుంటాం కాబట్టి మటన్ ఉడికించుకున్న నీళ్ళనే ఎక్ని అంటారు. ఇలాగా చూసి జాగ్రత్తగా తీసుకోవాలి వాటర్ క్వాంటిటీ అనేది. ఇప్పుడు చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో మొత్తం కలుపుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. మూత పెట్టుకుని చక్కగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చేలాగా మటన్ని చక్కగా నెమ్మదిగా ఉడికించుకుందాం. చక్కగా నెమ్మదిగా మటన్ అనేది ఒక 5-6 విజిల్స్ వచ్చి ఉడికిన తర్వాత ఈ విధంగా విజిల్లో గాలంతా పోయిన తర్వాత మటన్ అనేది ఏ విధంగా ఉడికిందో ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇలా చక్కగా మూత తీసి చూస్తే మన మటన్ అనేది చక్కగా ఉడికింది ఫ్రెండ్స్, బాగా మెత్తగా ఉడికింది. మటన్ అనేది ఈ విధంగా ఉడికించుకుంటే ఈ మటన్ ఎక్ని పులావ్ అనేది చక్కటి రుచితో కుదురుతుంది. ఇప్పుడు ఈ వాటర్లోంచి
మనం ఉడికించుకున్న మటన్ మొత్తాన్ని సపరేట్ చేసి తీసుకుందాం. ఈ విధంగా చిన్న బౌల్ తీసుకుని అందులోకి మటన్ మొత్తం సపరేట్ చేసి తీసుకుందాం. ఇలా చక్కగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్ మొత్తం ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, అలాగే మనం వేసుకున్న వెల్లుల్లిని కూడా ఇలా సపరేట్గా మటన్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మటన్ ఉడికించుకున్న ఈ ఎగ్ని, అంటే ఈ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసి తీసుకుందాం. ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవడం కోసం ఇలా ఒక స్ట్రెయినర్ని, ఒక చిన్న బౌల్ని కూడా పెట్టుకొని ఎగ్ని మొత్తాన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. చక్కగా ఇలా స్ట్రెయినర్ పెట్టుకున్నాం కదా, స్ట్రెయినర్లోకి ఇప్పుడు ఈ నీళ్ళని వేసుకుందాం. ఇలా చక్కగా మొత్తం నీళ్ళన్నీ ఇందులోకి తీసుకుని ఇలా స్పైసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ స్ట్రెయినర్లో, ఆ స్పైసెస్ పైన ఇలా కొద్దిగా అనుకుంటూ ఈ స్పైసెస్ ఫ్లేవర్ అనేది పూర్తిగా వాటర్లోకి దిగేలాగా ఇలా అంచుకుంటూ తీసుకోవాలి. అప్పుడే ఇందులో ఉండే ఫ్లేవర్ అనేది వాటర్లో చక్కగా పడుతుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకుని ఈ వాటర్ని రెడీగా పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్ట్రెయిన్ చేసుకున్న ఈ స్పైసెస్ అనేవి ఇప్పుడు మనకి పనికిరావు ఫ్రెండ్స్. మళ్ళీ మీకు చూపిస్తున్నాను అవి ఏమి చేయాలి అనే డౌట్ వస్తుంది కదా, ఇవి పడేయడమే. అవి పడేసి ఇప్పుడు మటన్ ఎగ్ని పులావ్కి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇలా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. మటన్ ఎగ్ని పులావ్ తయారు చేయడానికి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఈ మటన్ ఎగ్ని పులావ్లో ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్, కాబట్టి చూసి తీసుకోండి ఆయిల్ని. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ ఉల్లిపాయలని తీసుకుని చక్కగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చక్కగా వేయించుకోవాలి. ఉల్లిపాయల్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఉల్లిపాయలు అనేవి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్ని తీసుకుని మనం వేయించుకున్న ఉల్లిపాయల నుంచి సగం ఉల్లిపాయల్ని ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. లాస్ట్లో మనం గార్నిషింగ్ కోసం ఈ ఉల్లిపాయల్ని వాడతాం కాబట్టి ఇలా కొన్ని బ్రౌన్ ఆనియన్స్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకుని మిగతా ఆనియన్స్ని, ఆయిల్ ఉంది కదా దాంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని తీసుకోవాలి. అందులో ఉండే వెల్లుల్లిని సపరేట్గా పెట్టుకుని ఈ ఉల్లిపాయల్లోకి మటన్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా మటన్ని తీసుకుని చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ మొత్తం ఈ ఉల్లిపాయల ఆయిల్లో చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా ఎంత చక్కగా మటన్ అనేది వేగితే అంత చక్కటి రుచితో మన మటన్ ఎగ్ని పులావ్ అనేది రెడీ అవుతుంది. ఈ ఆయిల్లో చక్కగా మటన్ అనేది వేగింది కదా, హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా వేగుతుంది. దగ్గరుండి వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలుతుంది కదా, చక్కగా వేగి ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టీ స్పూన్ల వరకు లేదా 2.5 టీ స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వాడచ్చు ఫ్రెండ్స్. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకుని చక్కగా జాగ్రత్తగా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మటన్లో కలిసి అది పచ్చి వాసన పోయేలాగా అడుగు నుంచి కలుపుకుంటూ వేయించుకోవాలి చాలా చక్కగా. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చక్కగా జాగ్రత్తగా వేయించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో విన్నర్ వచ్చి అమీనా చోటి గారు కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఈ వీడియోలో విన్ అయ్యారు. మీరు పర్సనల్లీ మా ఇన్స్టాలోకి వెళ్ళి మాకు కాంటాక్ట్ అవ్వండి. మీరు అలా పర్సనల్గా కామెంట్ చేస్తే మాకు మీరు ఎవరనేది తెలుస్తుంది కాబట్టి అలా కామెంట్ చేయండి. ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా అడుగు నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. స్పైసెస్ అంటే మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను, అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకుని ఒకసారి చక్కగా కలుపుకుందాం. ఈ జీలకర్ర, మిరియాలు కూడా ఇందులో చక్కగా కలిసి వేగేలాగా అడుగు నుంచి మాత్రమే కలుపుకోవాలి, అడుగు అనేది అంటుకోకుండా. ఇప్పుడు ఇందులోకి ఇందాక తీసుకున్న టమాటోలు ఏవైతే ఉన్నాయో రఫ్లీ ఈ విధంగా కట్ చేసి
ఈ టమాటోల్ని కూడా ఇందులోకి తీసుకోవాలి. చక్కగా టమాటోల్ని తీసుకొని కలుపుకుంటూ టమాటో మొత్తం బాగా చక్కగా ఈ మటన్లో కలిసి టమాటో ముక్కలు అనేవి లేకుండా ఈ విధంగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మటన్లో వేసి ఉడికించుకున్నాం కదా వెల్లుల్లిని, ఆ వెల్లుల్లిని 2 వెల్లుల్లిని కూడా ఈ విధంగా చక్కగా పిండుకుంటూ తీసుకోవాలి. పిప్పినంతా పక్కన పడేయాలి. ఇలా పిండుకుని 2 వెల్లుల్లిని కూడా చక్కగా ఈ విధంగా పిండుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లిని పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు నుంచి 1/4 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీరు చూసి యాడ్ చేసుకోవచ్చు. చక్కగా పెరుగుని కూడా తీసుకున్న తర్వాత మొత్తం పెరుగు అనేది ఇందులో మటన్లో చక్కగా కలిసేలాగా చక్కగా కలిసి పెరుగు అనేది చక్కగా ఇందులో వేగి మొత్తం ఆయిల్ పైకి తేలేలాగా వేయించుకోవాలి. రుచికి తగ్గట్లు ఉప్పును కూడా తీసుకొని, ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్నీలో వాడాం కాబట్టి ఇందులో ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. అలాగే వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఉప్పు అనేది చెక్ చేసుకుని వేసుకోవచ్చు. చక్కగా పెరుగుని ఉప్పుని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మొత్తం పెరుగు వేగేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా పెరుగు అనేది చక్కగా వేగింది కదా, వేగి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా తేలుతున్న టైంలోనే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని ఇందులోకి తీసుకుందాం. ఎప్పుడు రకరకాల బిర్యానీలు లేదంటే బోరింగ్ పులావులు కాకుండా ఈ విధంగా ఎట్లాంటి మసాలాలు కూడా వాడకుండా చేసుకునే పులావ్ని కూడా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడు మనవే కాదు బయట వాళ్ళవి కూడా మనం టేస్ట్ చేస్తూ ఉండాలి. వాళ్ళ టేస్ట్ అనేది ఎలా ఉందో కూడా మనకి తెలుస్తుంది కదా, మనం కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా మటన్లోకి మొత్తం మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని తీసుకుని ఇప్పుడు ఇందులోకి నేను ఏ లోటాతో అయితే తీసుకున్నానో ఆ లోటాతో ఎక్నీని కొలిచి నేను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు బియ్యం దేంతో అయితే తీసుకుంటున్నారో దాంతో కొలిచి వేసుకోవచ్చు. అలాగే బాస్మతి రైస్ తీసుకుంటే గనక 1.5 వరకు నీళ్ళని తీసుకోవాలి. మనం తీసుకునే ఏ లోటాతో అయినా, గ్లాస్ అయినా, దేంతో అయినా. నార్మల్ రైస్ అయితే డబల్ క్వాంటిటీ తీసుకోవాలి. అందరికీ తెలిసే కదా ఫ్రెండ్స్ క్వాంటిటీ అనేది ఏ విధంగా తీసుకోవాలో. ఇలా చక్కగా వాటర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిగిల్చుకున్న 5 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ 5 పచ్చిమిర్చిల్ని ఇలా తీసుకోవాలి. అలాగే అరబద్ద నిమ్మరసాన్ని కూడా ఇందులోకి తీసుకుని చక్కగా మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇలా అడుగు నుంచి ఒకసారి చక్కగా కలుపుకొని ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే బియ్యం అనేవి విరిగిపోతాయి కాబట్టి నెమ్మదిగానే కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకొని ఇక్కడే ఈ టైంలోనే మీరు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పుని చెక్ చేసుకుని జాగ్రత్తగా మూత పెట్టుకుని ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి మన మటన్ ఎక్నీ పులావ్ని. అప్పుడే చక్కగా ఉడుకుతుంది. ఒక 5-6 నిమిషాల తర్వాత మన మటన్ ఎక్నీ పులావ్ అనేది ఏ విధంగా రెడీ అయిందో చూద్దాం. వావ్, చూసారు కదా ఫ్రెండ్స్, మన మటన్ ఎక్నీ పులావ్ అనేది చక్కటి ఫ్లేవర్తో ఉంది ఫ్రెండ్స్. ఎంత చక్కగా కనిపిస్తుందో కదా, పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని, అంటే వేయించి తీసుకున్న ఆనియన్స్ని ఇలా పైన వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇలా కొత్తిమీరని తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని ఈ విధంగా కరిగించి వేసుకోవాలి. లేదంటే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ని కూడా ఈ విధంగా కరిగించుకొని వాడుకోవచ్చు. ఇలా చక్కగా కొత్తిమీరని, ఆనియన్స్ని, నెయ్యిని తీసుకున్న తర్వాత ఏదైనా శుభ్రంగా ఉండే ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కవర్ చేయాలి. ఈ విధంగా కవర్ చేసుకుని జాగ్రత్తగా మూతని పెట్టుకుని చక్కగా దీనిపైన మళ్ళీ ఒక 5-6 నిమిషాలు పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని దమ్ చేసుకోవాలి. అలా చక్కగా దమ్ చేసుకుంటే మన మటన్ ఎక్నీ పులావ్ అనేది మంచి ఫ్లేవర్తో మంచి రుచిగా రెడీ అవుతుంది. 5-6 నిమిషాలు దమ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని
పూర్తిగా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు చక్కగా ఇలానే వదిలేయాలి ఫ్రెండ్స్. అప్పుడు చక్కగా మరింత పొడి పొడిలాడుతూ మన మటన్ యఖ్నీ పులావ్ అనేది చక్కగా రెడీ అవుతుంది. ఒక 10 నిమిషాలు అలానే వదిలేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు మూత తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా రెడీ అయిందో. వావ్, చూసారు కదా, మంచి ఫ్లేవర్తో చక్కటి మన మటన్ యఖ్నీ పులావ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా పడితే అలా కలపకుండా ఒక సైడ్ నుంచి స్పూన్ పెట్టి మనం కలిపి తీసుకుందాం. చూసారు కదా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో మన యఖ్నీ పులావ్ అనేది, మటన్ యఖ్నీ పులావ్ అనేది. ఇప్పుడు వేడి వేడిగా అందరికీ సర్వ్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో చక్కటి రుచితో మా మటన్ యఖ్నీ పులావ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఈ మటన్ యఖ్నీ అనేది మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.